మామ నిజంగా పోకిరి లెవెల్ ట్విస్ట్ అంటే ఇదేనేమో మామ. ట్విస్ట్ మీద ట్విస్ట్, ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తానే ఉంది. అలాగే వీడియోల మీద వీడియోలు కూడా బయటకు వస్తానే ఉన్నాయి. దొరికిన వీడియోనే బయటకు వచ్చిందిరా స్వామి అంటే దాని తర్వాత ముద్దు పెట్టుకున్నావా అది ఇది అని చెప్పి ఆ వీడియో వచ్చింది. అదంతా ఓకేరా స్వామి అని చెప్తే మరి ఇంకొక ఇంటర్వ్యూలోకి వెళ్ళి నేను మా భర్తకు అయితే విడాకులు పట్టలేదని చెప్పి వాళ్ళ భార్య చెప్పింది. ఇప్పుడేంట్రా అంటే ఉల్టా కేసు మాధురి రాథోడ్ గాడే పెట్టారు. అసలు ఎంత ఏంద్రా ఈ వారం ఈ ట్విస్ట్ లేదని అడతారా? ఇంకా వస్తున్నాను వీడియోలోకి. మనం ఈ ఫుల్ వీడియోలు అంతా డిస్కస్ చేసుకుందాం. అసలు ఇదంతా భార్య భర్త ఇద్దరు కలిసి చేసిన స్కామా లేకపోతే మాధురి రాథోడ్ గారు చేసిన స్కామ్ ఎవరు చేసిన స్కామ్ అని చెప్పి ఈ వీడియోలో అయితే మనం క్లియర్ గా అయితే తెలుసుకుందాం అనమాట. మనం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాము. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్పైర్ రివ్యూస్. మనందరికీ తెలిసిన విషయమే, రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే బాగా వైరల్ అయింది. బాగా అంటే బాగా వైరల్ అయింది. ఎక్కడ ఏ బటన్ నొక్కినా సరే ఆ వీడియోనే కనపడుతుంది. సో అక్కడ ఎవరెవరు ఉన్నారు వీడియోలో అందరికి తెలిసిన విషయమే. ఫోక్ యాక్టర్స్ ఈశ్వర్ సాయి గారు మరియు మాధురి రాథోడ్ గారు అయితే ఉన్నారనమాట. వాళ్ళ భార్య సర్నా గారు అయితే రెడీ హ్యాండెడ్ గా అయితే వాళ్ళిద్దరిని అయితే పట్టుకున్నారు. పట్టుకున్నాక ఇంకా ఏమేం చేయాలో అవన్నీ అయితే చేశారు, ఏం అడగాలో అవన్నీ అయితే అడిగారు. ఇంకా ప్రెస్ ముందుకు వచ్చి ఏమేం చెప్పాలో అన్ని చెప్పారు. మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళి మీరు మీ భర్త విడాకులు ఇస్తారా అంటే లేదండి, ఇన్ని సంవత్సరాలు కలిసి నేను అలా ఎలా ఇస్తాను మా భర్త విడాకులు, అంతా ఆమె చేసింది, నా భర్తను లోపరుచుకుంది, నా భర్తకు తావుడు అలవాటు కూడా లేదు, ఆమె నా భర్తను లోపరుచుకుంది అని చెప్పి వాళ్ళ భార్య సర్నా గారు అయితే బయటకు వచ్చి అయితే చెప్పారనమాట. నాకు డౌట్, తాగే వాళ్ళే చెడ్డోళ్ళ, తాగని వాళ్ళందరూ మంచోళ్ళ? అసలు ఆమె అలా ఎలా చెప్పిందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ అయితే ఉందన్నమాట. భార్య భర్తలు ఇద్దరు కలిసి చేసిన స్కామ్ అని చెప్పి కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చాయి అనమాట. ఇద్దరు కలిసి ఏం చేశారు భయ? అసలు భార్య అలా ఎలా పంపిస్తుంది భర్తని ఇంకొక అమ్మాయితో పడుకోవడానికి అంటారా? అదే నాకు అర్థం కావట్లేదు. మెయిన్ గా ఈ ట్విస్ట్ లో ఏం రివీల్ అయిందంటే, మాధురి రాథోడ్ గారు వేములవాడ పోలీస్ స్టేషన్ లో కేసు అయితే పెట్టారనమాట. ఆ కేసులో ఏమేమి మెన్షన్ చేశారంటే, నన్ను అనవసరంగా సర్నే గారు అయితే కొట్టారు, నన్ను దుర్భాషలు ఆడారు, అది కాకుండా నా ఐఫోన్ కూడా మిస్ అయిపోయింది, వాళ్ళు ఎత్తేసారా లేకపోతే ఎవరు ఎత్తేసారో నాకైతే తెలియదు, కానీ నన్ను అనవసరంగా కొట్టారు, నా మీద దుర్భాషలు ఆడారని చెప్పి మాధురి రాథోడ్ గారు అయితే కేసులు అయితే పెట్టారనమాట. వాళ్ళ మీదే కాదు కేసులు, సోషల్ మీడియాలో చాలా మంది ఆ మీద ఏదేదో అయితే వార్తలు అయితే ప్రచారం చేశారనమాట. అవన్నీ అవాస్తవాలు, వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మాధురి రాథోడ్ గారు అయితే చెప్పారనమాట. ఇదంతా బాగానే ఉంది, కానీ ట్విస్ట్ ఎక్కడ ఉంది భయ్యా అంటారా? అక్కడికే వస్తున్నాను. అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈశ్వర్ సాయి గారు మాధురి రాథోడ్ గారి దగ్గర నుంచి 6 లక్షలు అయితే డబ్బులు తీసుకున్నారనమాట. నేను నా భార్యకి విడాకులు ఇచ్చేసి నీతోనే ఉంటానని చెప్పి ఈశ్వర్ సాయి గారు అయితే మాధురి రాథోడ్ గారికి అయితే చెప్పారనమాట. ఇంకా మాధురి రాథోడ్ గారు నిజమేనేమో, నన్ను ఇంత జెన్యున్ గా లవ్ చేస్తున్నాడు, నాకు ఇన్ని సాంగ్స్ చేశాడు, నిజంగా నేనంటే ప్రేమ ఏమో అని చెప్పి మాధురి రాథోడ్ గారు నిజంగా ఆయన్ని ప్రేమించి అలా డైలమాలు అయితే ఉండిపోయి ఆయనతో అయితే అన్నిటికైతే సిద్ధపడింది అనమాట. మీరు అందరూ అనుకుంటా ఉండొచ్చు, ఆ వీడియోలో ఆమె ఎందుకు భయ్యా సైలెంట్ గా ఉంది, ఆమె ఎందుకు భయ్యా సైలెంట్ గా ఉందని చెప్పి. ఏం చేస్తుంది? సడన్ గా లేచింది, సడన్ గా చూస్తే ఏమేమో జరుగుతుంది అంటే, భార్య భర్తలకు ముందుగా తెలిసేమో 6 లక్షలు తీసుకున్నారు భర్త, కాకపోతే మనం ఇట్లా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఇవన్నీ చేసి 6 లక్షలు మనం ఇవ్వకుండా ఎగ్గొట్టేయాలని చెప్పి వాళ్ళు ముందుగా ప్లాన్ చేసుకున్నారు. ఏమో నాకైతే ఏం తెలియదు, కానీ ఆ మాత్రం సడన్ షాక్ లో ఉంది మాధురి రాథోడ్ గారు. ఏం చేయలేని పరిస్థితి, సడన్ గా ఎంట్రీ ఇచ్చేసారు. ఇంకా అసలు ఫుల్ బ్లాంక్ అయితే ఉండిపోయారు అనమాట. అసలు ఏం అర్థం కాని పరిస్థితి. కొంచెం తేరుకొని కాన్షియస్ లోకి వచ్చాక ఇంకా అప్పుడైతే మాట్లాడింది అనమాట. మీరైతే బాగా వినుంటారేమో, ఆ ఇంటర్వ్యూలో ఆమె అయితే చెప్పారనమాట, మేము ముగ్గురు ఒక అండర్స్టాండింగ్ వచ్చేసాము, మేము నా భర్తకైతే విడాకులు ఇవ్వట్లేదని అయితే ఆమె అయితే చెప్పారనమాట. అండర్స్టాండింగ్ రావడం అంటే నాకేందో అర్థం కావట్లేదు. అంటే వాళ్ళ భార్యకి ఎన్ని ముందుగానే తెలుసు అనమాట, ఇదంతా ఎప్పుడు నుంచో జరుగుతుందని తెలుసు, వాళ్ళ భర్త 6 లక్షలు తీసుకున్నారని తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా ఆమె అలా సైలెంట్ గా వీళ్ళు రెడీ హ్యాండ్ గా పట్టుకొని ఆ అమ్మాయిని ఎంత దూరం తీసుకెళ్దాం అంత దూరం తీసుకెళ్తామని చెప్పి ఏదేదో ప్లాన్ వేసినట్టున్నారు. కానీ మెల్లిగా వార్తలు వాస్తవాలు అన్ని బయటకు వచ్చేసరికి ఇప్పుడు సర్నా గారి పరిస్థితి ఏందో నాకైతే అర్థం కావట్లేదు. వీళ్ళందరిలో కల్లా సేఫెస్ట్ యాక్టర్ ఎవరంటే ఈశ్వర్ సాయి గారు. ఎందుకంటే ఈశ్వర్ సాయి గారు అంటే సర్నా గారికి ఇంకా ఇష్టమే, మాధురి రాథోడ్ గారికి ఇంకా ఇష్టమా లేదా అని నాకైతే తెలియదు. ఎందుకంటే సర్ణ గారు అయితే ఓపెన్ గానే చెప్పేశారు, నా భర్త ఇన్ని చేసినా ఏం చేసినా సరే 7 ఏళ్ళ నుంచి ఇద్దరం కలిసి ఉన్నామండి, సో మాకైతే విడిపోయే ఉద్దేశం అయితే లేదండి అని చెప్పి ఆ ఓపెన్ గా పబ్లిక్ గా అయితేనే చెప్పారు. ఇక్కడ వచ్చి భయ్యా ఈ 6 లక్షల స్కామ్ ఈ మీకు ఎలా తెలుసు, ఎన్ని నిజాలా వాస్తవాలా అంటే, నిజాలా వాస్తవాలే నాకు తెలియదు. ఇలా అయితే నేను కొన్ని సోర్సెస్ ద్వారా అయితే తెలుసుకున్నాను. మీరే కానీ మాధురి రాథోడ్ గారి సిచ్యువేషన్ లో ఉంటే ఏం చేస్తుంటారో చెప్పండి. ఒక పర్సన్ కి ఆయన కష్టంలో నమ్మి 6 లక్షలు డబ్బులు ఇచ్చి ఆయన మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారని నమ్మి మీరు అలా రూమ్ లో ఉన్నప్పుడు తనగా వాళ్ళ భార్య ఎంట్రీ ఇచ్చి డిషం అని కొట్టేసి ఏదేదో చెప్తా, నిజంగా నాకు తెలిసి ఒక 10% కూడా తప్పులేమో మాధురి రాథోడ్ గారిది. ఎందుకంటే తప్పంతా వాళ్ళ భర్తది. ఎప్పుడైనా సరే మన ఇంట్లో వాళ్ళని మన కంట్రోల్లో పెట్టుకోవాలి. అవతల మీద రుబాబు ఎందుకు చూపించేది? నీ ఇంట్లో వాళ్ళని శుద్ధంగా పెట్టుకోవడం చేతకాక అవతల మీద రుబాబు చూపించి నేను పెద్ద పుడింగిని తోపు అంటే ఇది వేస్ట్ ఆఫ్ టైం కదా. నీ ఇంట్లో సకరంగా పెట్టుకున్నామంటే అసలు ఇంతవరకు వచ్చేదే కాదు, ఇంత జరిగేదే కాదు కదా. ఆయన కూడా చెప్తా ఉందన్నమాట, నా మొగుడికి తాగే అలవాటు లేదు, ఇన్ని సంవత్సరాలు ఎప్పుడూ లేదు, ఈఎంఐ లొంగ తీసుకుంది అని చెప్పి. మీ భర్త గారు ఏమన్నా చిన్న పిల్లడా లేకపోతే 5th క్లాస్ పిల్లడా చాక్లెట్లు ఐస్ క్రీమ్ అవి చూపిస్తే లొంగిపోవడానికి కాదు కదా. కానీ ఇవన్నీ మాట్లాడుతుంటే వాళ్ళందరూ కొంచెం ఫూల్స్ ఏమోరా అన్న ఉద్దేశం నాకు చెప్తారేమో అయితే నాకైతే అనిపించింది. ఈ 6 lakhs స్కామ్ కానీ నిజమని కానీ మాధురి రాథోడ్ గారు బయటకు వచ్చి ఓపెన్ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారంటే మాత్రం
మాత్రం సోషల్ మీడియా ఇంకా తగలబడిపోతుంది. ఇప్పటికే చాలా ఒక రేంజ్ లో అయితే తగలబడుతుంది అనమాట. ఇదంతా వాస్తవం తెలిసిందంటే మాత్రం ఇంకా అది ఏ రేంజ్ లో తగలబడుతుంది అని చెప్పి మీ ఊహ కూడా అందట్లేదు. ఆ రేంజ్ అయితే తగలబడిపోతుంది అనమాట. మాధురి రాథోడ్ గారు అప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు, అసలు బయటకు వచ్చి కూడా ఏం స్టేట్మెంట్ అయితే ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి ఎవరికైతే ఏం అర్థం కావట్లేదు. కానీ ఒక పోలీస్ కంప్లైంట్ అయితే వాళ్ళ మీద అయితే ఇచ్చారనమాట. ఈశ్వర్ సాయి గారి మీద ఇచ్చారు, సర్ణ గారి మీద ఇచ్చారు. ఆమె వీడియోలు చేస్తా పచ్చి పచ్చిగా తిట్టింది కదా, వాళ్ళందరి మీద అయితే ఇచ్చారనమాట. సో చూద్దాం మరి పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో. అసలు 5 లక్షల స్కామ్ నిజమా అబద్ధమా, లేకపోతే ఇదంతా కావాలని భార్య భర్త ఇద్దరు కలిసి ప్లాన్ చేశారని చెప్పి వాళ్ళు కనుక్కుంటారా లేదా, అసలు ఏంది వాస్తవం అవాస్తవం ఏందని చెప్పి పోలీసులు గారు దర్యాప్తు చేశాక మనకు వివరాలు ఇచ్చాక అప్పటి వరకు మనకు ఏమీ తెలియదు అనమాట.